ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆమె పేరు నివేదిత మెనన్. మెనన్ అనంగానే మీకు కేరళకు సంబంధించిన ఆమె అన్న విషయం క్లారిటీ రావాలి. ఆమె జేఎన్యూలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, అదే బొద్దింకల ప్రొటెస్ట్ జరిగిన తర్వాత ఏం మాట్లాడిందంటే, मुझे लगा कि सीजेपी का प्रोटेस्ट जो है वो थोड़ा सांस लेने की जगह दी और मुसलमानों को शायद लगने लगा कि शायद इस मनहूस देश में हमारे लिए भी कोई जगह है। मुझे लगता है कि पिछले 12 साल में ऐसे उनको मतलब बार बार एहसास दिलाया जा रहा है कि तुम यहाँ के नहीं हो। ఈ సీజేపీ చేసిన ఈ ప్రొటెస్టు ముస్లింలకు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది. బహుశా ఈ మన్హూస్ దేశ్లో తమకు కూడా ఒక చోటు ఉంది అని ముస్లిములు భావించేలా చేసింది ఈ సీజేపీ ప్రొటెస్టు. సీజేపీ ప్రొటెస్ట్ వల్ల ఈ మన్హూస్ దేశ్లో ముస్లిములు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. ఇది ఈమె ఇచ్చిన స్టేట్మెంట్. చూడడానికి చాలా క్యాజువల్గా నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఎంత ప్రమాదకరమైన భావజాలం దాగి ఉందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, మన్హూస్ దేశ్ అని చెప్పి వ్యాఖ్య చేసింది. మూతి మీద ఎవడు తన్నేవాడు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. మన్హూస్ అంటే దురదృష్టకరమైన దేశము, అపశకునము అన్న కోణంలో కూడా కొన్నిసార్లు మన్హూస్ పదాన్ని ఉపయోగిస్తుంటారు హిందీలో. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ లో దురదృష్టకరమైన దేశం అట భారతదేశము. ముస్లింలకు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందంట సీజేపీ ప్రొటెస్ట్ వల్ల. సో మీకు ఇప్పుడు ఏమర్థం అవుతుందండి? నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు చేసిన ప్రొటెస్టు ఆ సీజేపీ బొద్దింకల ప్రొటెస్టు అని మనల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్, అర్బన్ నక్సలైట్ గాళ్ళు వీళ్ళందరూ కాన్స్టెంట్గా నమ్మించే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఉన్నారు, సంఖ్య చాలా 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 తక్కువ. నీట్ పేపర్ లీక్ అయ్యి ఆ బాధితులు అక్కడికి వెళ్ళి నినాదాలు చేయడము, అలాంటి వాళ్ళను మీరు కనుక్కోవాలంటే చాలా కష్టం. అంత తక్కువ సంఖ్యలో అక్కడ విద్యార్థులు ఉన్నారు అసలైన బాధితులు. మిగతా అత్యధిక శాతం, మోర్ దాన్ 90% భారతదేశాన్ని రకరకాలుగా విడగొట్టాలి అనుకునే బ్యాచ్లు, ఆర్టికల్ 370 రద్దు చేయాలి అనే బ్యాచ్లు, ఉమర్ ఖలీద్ అనే వాడిని సపోర్ట్ చేసే కమ్యూనిస్ట్ బ్యాచ్లు, టుకుడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్లు, జేఎన్యూకు చెందిన కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, ఇలాంటి బ్యాచ్లే అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈమె చూడండి, ఈమె ఎవరో అల్లాటప్ప వ్యక్తి కాదు, జేఎన్యూలో పనిచేసిన ప్రొఫెసర్. మీరు కాశ్మీర్ ఫైల్స్ సినిమా కనుక చూసుంటే, వివేక్ అగ్నిహోత్రి తీసిన సినిమా, అందులో వివేక్ అగ్నిహోత్రి గారి భార్య పల్లవి జోషి ఒక ప్రొఫెసర్ పాత్రలో నటించారు. ఎలాంటి ప్రొఫెసర్? ఇదిగో సేమ్ ఈమె లాంటి ప్రొఫెసర్ పాత్ర, నివేదిత మేనన్ లాంటి బిహేవియర్ ఉన్న ఒక ప్రొఫెసర్ పాత్ర. కాన్స్టెంట్ గా జేఎన్యూ లాంటి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీస్లో దూరి హిందూ మతానికి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా, లేదు కాశ్మీర్ను భారతదేశం నుంచి విడగొట్టాలి అనే భావాలకు పాజిటివ్గా ఊపిరిలూదుతూ ఆక్సిజన్ ఇస్తూ ఈ ప్రొఫెసర్స్ కాన్స్టెంట్గా విద్యార్థుల బ్రెయిన్ని కరప్ట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. మీరు ఆ సినిమాలో ఆ ప్రొఫెసర్ పాత్ర చూసే ఉంటారు. అలాంటి బిహేవియర్ ఉన్న ప్రొఫెసర్ ఈమె. ఎంతమంది స్టూడెంట్స్ బ్రెయిన్స్ కరప్ట్ చేసి ఉంటుందో ఆలోచించండి. ఈమె జేఎన్యూలో ప్రొఫెసర్ నివేదిత మేనన్. మేనన్ అనగానే మీకు అర్థం కావాలి, ఈమె కేరళ నుంచి వచ్చినామె. కేరళ కమ్యూనిస్టు భావాలను, హిందూ వ్యతిరేక భావాలను కేరళలో బాగా నేర్చుకొని వచ్చి జేఎన్యూలో పనిచేసి అక్కడ ఎందరో విద్యార్థులను చెడగొట్టినటువంటి ప్రొఫెసర్స్లో ఒక ప్రొఫెసర్ ఈమె. సీజేపీ ప్రొటెస్ట్ వల్ల ముస్లింలకు ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పి ఈమె మాట్లాడిందంటేనే మీకు ఏమర్థమయ్యింది? నరేంద్ర మోదీ తగ్గాడు, ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు, ముస్లిం గ్రూపులు, రకరకాల ముస్లిం యాక్టివిస్టులందరూ రంగంలోకి దిగారు, సీజేపీ ప్రొటెస్టులో పనిచేశారు మోదీని, బీజేపీని గద్దె దింపడానికి. మోదీ గద్దె మీద ఉంటే హిందువులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు, బీజేపీ గద్దె మీద ఉంటే, కమలం గుర్తుకు ఓట్లు ఎక్కువగా పడితే హిందువులు ప్రశాంతంగా ఉంటారు ఈ దేశంలో, కమలం గుర్తుకు ఓట్లు పడకపోతే హిందువుల పని అయిపోతుంది, సో దట్ ముస్లింలు ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి భావాలను ఈమె ప్రచారం చేస్తూ వచ్చారు చాలా సంవత్సరాలుగా యూనివర్సిటీస్లో. అబ్బో, ఈమె కళలు చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనమాట. సో ఇప్పుడు మీకేం అర్థం కావాలండి? మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ కాన్స్టెంట్గా ఏం పంప్ చేసాయి, న్యూస్ని ఏం పెడల్ చేసాయి? బొద్దింకల ప్రొటెస్ట్ అనేది విద్యార్థుల ప్రొటెస్టు, ఇది విద్యార్థుల విజయము, ఇది కాన్స్టెంట్గా జనాల బ్రెయిన్స్లోకి ఎక్కిచ్చాయి. మీకు పెద్ద పెద్ద తెలుగు పేపర్స్ ఏవి ఓపెన్ చేసి చూసినా గత వారం 10 రోజుల నుంచి మీకు అదే కనిపిస్తుంది. నెక్స్ట్ బొద్దింకల పార్టీకి ఫుల్ వీళ్ళు సీన్ ఇస్తారు. ఆ బొద్దింకల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళే, ఆ పార్టీలో చాలా కీలకంగా పనిచేసిన వాళ్ళు కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోయేసరికి ప్లాన్ సిగా వీళ్ళని దింపాడు.
రంగంలోకి. మోదీకి అగేనిస్ట్గా కాన్స్టెంట్గా భారతదేశంలో ఇలాంటి ప్రొఫెసర్స్ రకరకాల టుక్డే గ్యాంగ్ పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ రంగంలోకి దిగారు. చూసాం మనం ఆ ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో స్టూడెంట్స్ సంఖ్య తక్కువ, వీళ్ళందరి హడావుడి, దేశద్రోహ బ్యాచ్లు, వీళ్ళ హడావుడి చాలా ఎక్కువగా కనిపించింది. కాన్స్టెంట్గా పిజ్జాలు అందివ్వడము, బర్గర్లు అందివ్వడము, బిర్యానీలు పెట్టడము, జునైద్ అనేవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి స్విగ్గీలో ఆర్డర్లు పెట్టడము, అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళ కోసము, ఇవన్నీ మనం చూసాం. సో ఏ రేంజ్ స్కెచ్ అనేది వేస్తున్నారు, ఏ రేంజ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎట్లా పనిచేస్తున్నారో చూడండి. మోదీని గద్దె దింపడానికి ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి చూడండి. కానీ ఇక్కడ ఈ శక్తులన్నింటినీ మీరు ఎదిరించగలరు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ద్వారా జనాల బ్రెయిన్స్లోకి వస్తున్న ఆ డ్రైనేజీని అడ్డుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కాన్స్టెంట్గా బొద్దింకలకు సీజేపీ పార్టీకి పాజిటివ్గా న్యూస్ వండి వార్చి కంటిన్యూస్గా వడ్డిస్తూ ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్. సో జనాలు ఏమనుకుంటారు, విద్యార్థులు విజయం సాధించారేమో, లేకపోతే మోడీ పని అయిపోయిందేమో ఈ ఫీలింగ్లో ఉంటారు. మోడీ పని అయిపోలేదు, ఏమైపోలేదండి. తిప్పి కొడితే 2 నెలల 3 నెలల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయ్యి ఏ రేంజ్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ, అక్కడ అస్సాంలో ఏ రేంజ్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ. సో అవన్నీ జనం మర్చిపోయే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఆ బొద్దింకల పార్టీకి హైప్ ఇవ్వడము, సీజేపీ పార్టీకి హైప్ ఇవ్వడం, ఇవి చేస్తూ వస్తున్నాయి. కానీ అసలు జరిగింది ఏంటంటే, ఈమె మాట్లాడిందే ఈ మనహూస్ దేశంలో ముస్లింలకు కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చిందని ఈమె మాట్లాడిందంటే, అసలు అక్కడ హిందూ ముస్లింల ప్రొటెస్ట్ ఏం జరిగిందండి? కాదు కదా, హిందువులకు ముస్లింలకు సంబంధించిన విషయం కాకూడదు కదా, అది నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన ఇష్యూ కావాలి కదా. కానీ వీళ్ళు చాప కింద నీరులాగా ఏమేమి ప్లాన్ వేశారు, ఏమేమి స్కెచ్ చేశారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దురదృష్టకరమైన దేశం అట భారతదేశం. భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తిని, భారతదేశం నీళ్లు తాగి, భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకొని భారతదేశంలో ఉద్యోగం చేసి, పెన్షన్ భారత ప్రభుత్వం నుంచి తీసుకుంటూ, జేఎన్యూ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది, తీసుకుంటూ ఈవిడ కక్కే విషయం ఏంది అంటే ఇదన్నమాట. పోనీ వేరే దేశానికి సంబంధించిన వాడు ఎవడైనా భారతదేశం గురించి మాట్లాడాడు అనుకోండి, ఇది దురదృష్టకరమైన దేశము అది ఇద్దని మాట్లాడితే, సరే తల్లి బిడ్డ న్యాయము, ఆడికి భారతదేశం సంబంధం లేదు, ఆడోడో వేరే దేశానికి చెందినవాడు మాట్లాడాడు అనుకోవచ్చు. ఈమె మాట్లాడుతోంది భారతదేశం గురించి ఇదొక మనహూస్ దేశ్ అని చెప్పి మాట్లాడుతోంది. ఇలాంటి వాళ్ళ వల్ల దేశాన్ని అద్భుతంగా నిర్మించగలరా? ఇలాంటి ప్రొఫెసర్స్ ఎన్ని విషపు బీజాలు విద్యార్థుల బ్రెయిన్స్లో నాటింటారో ఆలోచించండి. చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు, యూనివర్సిటీస్కి పంపించాలి పిల్లల్ని అంటే భయం వేస్తోంది. ఎందుకంటే ఇలాంటి అర్బన్ నక్సలైట్ల భావజాలం ఉన్నటువంటి యూనివర్సిటీస్ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది భారతదేశంలోని జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్లో. దాని బదులు ఒక అద్భుతమైన ర్యాంక్ వచ్చినా డైరెక్ట్ యూనివర్సిటీకి పంపించకుండా ఏదో ఒక కాలేజీకి పంపించడం బెటరు. ఆ యూనివర్సిటీ అఫిలియేషన్ కింద ఉన్నటువంటి ఒక కాలేజీకు, రాజకీయాలు ఈ గొడవ లేనటువంటి ఒక కాలేజీకి పంపిస్తే బెటర్ అని ఆలోచించే పరిస్థితి ఉంది తల్లిదండ్రులు. భారతదేశంలో ఉండి భారతదేశాన్ని నిందించడము ఎంతవరకు కరెక్ట్ అండి? మళ్ళీ ఈమె మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారు, లోపలేశారనుకోండి, వెంటనే నరేంద్ర మోదీ హిట్లరు, మోదీ నియంత, ఇవి వీళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఎలా కట్టడి చేయాలి? బీజేపీకి అండి కమలం గుర్తుకు ఓటు వేయడం ద్వారా ఎన్ని ఎక్కువ ఓట్లు పడుతూ ఉంటే రాష్ట్రాలలో అంత ఎక్కువ వీళ్ళని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ మొహం మీద కొట్టేది ఏంటి అంటే బీజేపీకి ఓట్లు పడడమే. నెక్స్ట్ ఎవరెవరిని ఏమేం చేయాలో ఆ పని చేస్తుంది భారత ప్రభుత్వం, ఇలాంటి నీచులను. అది కూడా చట్టపరంగానే చేస్తుంది. అది విషయం.